హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జీఎస్ పాయింట్స్. ఫిబ్రవరి 15 అండ్ 16. సో ఈ 2 days కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ అంశాలు ఉన్నాయి మనకి. సో ఫస్ట్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి వస్తుందండి. ప్రాజెక్టు వాటర్ వర్త్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో వెరీ ఫేమస్ ఇది. సో ప్రాజెక్టు వాటర్ వర్త్. సో ఇది ఏంటని చెప్పేసి చూస్తే ఈ 5 ఖండాల లోపల 50,000 కిలోమీటర్ల వరకు సముద్ర గర్భం లోపల కేబుల్ ఏర్పాటు చేస్తున్నారు ఇంటర్నెట్ సౌకర్యం కోసం అని చెప్పేసి. సో 5 ఖండాలు, 5 కాంటినెంట్స్ అండ్ 50,000 కిలోమీటర్స్. ఇందులో ఇండియా కూడా కనెక్ట్ అవుతుంది. సో మన పిఎం మోడీ గారు అమెరికా పోయింది కదా, అక్కడ ఒప్పందం జరిగింది. ఇండియా కనెక్ట్ అవుతుంది కాబట్టి సో ఈ ప్రాజెక్టు మనకి వెరీ ఫేమస్ అయిపోతుంది. ఈ ప్రాజెక్టు వాటర్ వర్త్ని ఎవరు రూపొందిస్తుందని చెప్పేసి చూస్తే మెటా సంస్థ అండి. ఇంతకుముందు ఫేస్బుక్ అని చెప్పేసి ఉండే కదా, ఫేస్బుక్ యాప్ వేరు, సో ఫేస్బుక్ సంస్థ వేరు. ఆ ఫేస్బుక్ సంస్థ పేరే మనకు మెటా అని చెప్పేసి మార్చుకున్నాం. సో ఈ మెటా సంస్థ రూపొందించింది. జస్ట్ ఏం లేదు, ఈ అండర్ సీ లోపల కేబుల్ ఏర్పాటు చేస్తుంది. దాని పేరే ప్రాజెక్టు వాటర్ వర్త్ అని చెప్పేసి పిలుస్తాం. 5 ఖండాల లోపల 50,000 కిలోమీటర్స్కి పైగా విస్తరించబడి ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో అంతే అండి, ఫస్ట్ది మనకి ఇంతే. సెకండ్ చూస్తే ఎట్నా అగ్నిపర్వతము మరొకసారి వార్తల్లో వచ్చింది. సో మన కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినాక 3-4 times వార్తల్లో వచ్చింది. ఇది ఎక్కడ ఉంది అండి, మనకు ఇటలీలో ఉన్న సిసిలీ ప్రాంతం లోపల ఉంది. సో సిసిలీ గుర్తుపెట్టుకోవాలి. ఇది మరొకసారి అగ్నిపర్వతం బద్దలైంది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఇది యాక్టివ్ వోల్కనోస్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే క్రియాశీల అగ్నిపర్వతం అని చెప్పేసి పిలుస్తాం. అయితే క్వశ్చన్ డెప్త్గా వచ్చినప్పుడు యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా ఇది గుర్తించబడి ఉంది. అట్లా మనకు ప్రశ్న అయితే వస్తుంది. సో ఇటలీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చురుకైన అగ్నిపర్వతము వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా కూడా దీన్ని గుర్తించారు. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి, ఈ నమస్తే పథకం కింద. సో వెరీ వెరీ ఫేమస్ ఇది. చాలాసార్లు మన ఎగ్జామ్లో వచ్చింది. నమస్తే పథకం అంటే ఏంటి, ఏ కాలం నుంచి ఏ కాలంకి అమల్లో ఉంటుంది, ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది. ఈ నమస్తే పథకం కింద ఎవరైతే ఈ సెప్టిక్ ట్యాంకు, మురుగు కాలువలను శుభ్రపరుస్తారో వాళ్ళకి ఆయుష్మాన్ ఆరోగ్య కార్డ్స్ ఇస్తున్నాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. సో ఆయుష్మాన్ ఆరోగ్య కార్డ్స్ ఇస్తున్నాం మనం, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఆరోగ్య యోజన అని చెప్పి స్కీమ్ తెలుసు, బట్ ఇప్పుడు నమస్తే అని చెప్పేసి కూడా తెలుసు. ఇక్కడ కొత్త అంశం ఏమీ లేదు. ఒకసారి మనం రివైజ్ చేస్తే నమస్తే స్కీమ్ ఏంటి అండి, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్. ఇది కీలక పదం. మనం యాంత్రీకరణ అని చెప్పేసి పిలుస్తాం. దేనికి మనకు శానిటేషన్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి ఈ మురుగు నీటి కాలువలు ఏవైతే ఉన్నాయో, సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో శుభ్రపరచడం లోపల మానవ ప్రమేయం తగ్గించి వాళ్ళకి హెల్త్ మంచిగా ఉండాలి కాబట్టి యాంత్రీకరణ మనము చేపడతామండి. అదే నమస్తే స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటువంటి వచ్చినప్పుడు ఫుల్ ఫామ్స్ బై హార్ట్ చేయవద్దు, జస్ట్ థీమ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే దీన్ని ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి పిలుస్తాం. సో సామాజిక న్యాయ శాఖ అని చెప్పేసి వస్తుంది కదా, సోషల్ జస్టిస్. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఈ ఇరువురు శాఖలు కలిపి దీన్ని కండక్ట్ చేస్తున్నాయి. ఎంతకాలం అమల్లో ఉంటుంది ఈ స్కీమ్? 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. 2023-24లో స్టార్ట్ అయింది, 24-25 అండ్ 25-26 అని చెప్పేసి. సో ఈ 3 years పాటు ఇది అమల్లో ఉంటుంది. వెరీ ఫేమస్ స్కీము. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పేసి ఇరువురు కలిసి దీన్ని అమలు చేస్తున్నారు. సో నమస్తే స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ మురుగు కాలువల యొక్క శుభ్రత కావచ్చు, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కావచ్చు, మానవ ప్రమేయాన్ని తగ్గించి వాళ్ళ హెల్త్ మంచిగా ఉండాలని చెప్పేసి క్రమంగా మెకనైజ్డ్ యాంత్రీకరణ చేపడతారు. అది మన గవర్నమెంట్ పాలసీ వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ అండి, ఈ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవి 2 కలిపి ఒక రిపోర్ట్ ఇచ్చినాయండి. ఆ రిపోర్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. డెవాల్యూషన్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో డెవాల్యూషన్ ఇండెక్స్, తెలుగులో దీన్ని వికేంద్రీకరణ సూచిక అని చెప్పేసి 2024కి ఇచ్చింది. ఇది ఇంతకుముందు టీజీపీఎస్సీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. అంటే ఆ ఇయర్లో మనకి 22nd yearలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రశ్న వచ్చింది. సో వికేంద్రీకరణ సూచిక అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, దాంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, IIPA అని చెప్పేసి పిలుస్తాం. సో
పిఏ అని చెప్పేసి పిలుస్తాం. ఒక 6 అంశాల ఆధారంగా, ఈ 6 అంశాలు మనకి అవసరం లేదు, సిలబస్లో లేదు కాబట్టి అవసరం లేదు. ఎకనామీ సూచికలు అయితే మనకి ఆ 6 ఇండెక్స్ అని చెప్పేసి చదువుతాం మనం. సో 6 అంశాల ఆధారంగా రిపోర్ట్ ఇస్తుంది. ఇందులో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు కంగ్రాచులేషన్స్ కర్ణాటక వచ్చిందండి. అండ్ సెకండ్ ర్యాంక్ గోస్ టు కేరళ అని చెప్పేసి వచ్చింది. థర్డ్ ర్యాంక్ గోస్ టు తమిళనాడు అని చెప్పేసి వచ్చింది. తెలంగాణ ఏపీల ర్యాంక్ అని చెప్పేసి మీరు బై హార్ట్ చేయవద్దు, అవసరం లేదు కూడా. అయితే ఏపీ వాళ్ళకి అవసరం లేదు, తెలంగాణ వాళ్ళకి చూస్తే ఈ 6 అంశాల్లో ఒక్క అంశం ఉంటుందండి. దాని పేరు కెపాసిటీ బిల్డింగ్. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఈ అధికారులకి శిక్షణ ఇస్తాం, నైపుణ్యాన్ని పెంచుతాం. సో ఈ కెపాసిటీ బిల్డింగ్ లోపల అంటే ఈ 6 అంశాల్లో ఒక ఉప అంశం కెపాసిటీ బిల్డింగ్. ఇందులో తెలంగాణకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, కాబట్టి వెరీ ఫేమస్. ఓవరాల్ ర్యాంక్ అనేది అవసరం లేదు, అన్ని మినిస్ట్రీ, సో అన్ని ర్యాంక్కి మనం ప్రతిసారి గూగుల్ సెర్చ్ చేయలేం. సో పేపర్లో సమాచారం సరిపోతుంది, పిఐబి ఇచ్చింది కాబట్టి సరిపోతుంది. ఇది ఏంటి, సో 3 ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఫేమస్ ఇండెక్స్ కాబట్టి. తెలంగాణకి ఏమైనా వచ్చిందో చూస్తే కెపాసిటీ బిల్డింగ్ కేటగిరీ లోపల ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కెపాసిటీ బిల్డింగ్ అంటే అధికారులకి, ప్రభుత్వ ఆఫీసర్లకి సో ట్రైనింగ్ ఇస్తాం, శిక్షణ ఇస్తాం, నైపుణ్యత పెంచుతాం. దాని విషయం లోపల మనకైతే ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూస్తే సో ఇవి 1, 2, 3, 4 ఇవే మనకి వార్తల్లో ఉన్నాయండి. మిగతా అన్నీ మనము ఈ 12, 13, 14 లోపల డిస్కస్ చేసినాం అలా నిన్న కరెంట్ అఫైర్స్ లోపల. రైట్, ఇప్పుడు తెలంగాణకు చూస్తే పెద్దగట్టు జాతర అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ అవుతుంది మనకి. సూర్యాపేట డిస్టిక్ వెరీ ఫేమస్ దురాజ్పల్లి అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని గొల్లగట్టు అని చెప్పేసి పిలుస్తాం. 2 ఏళ్ళు ఒకసారి జరుగుతుంది. సో 5 days ప్రోగ్రామ్ ఉంటుంది. లింగమంతుల స్వామి అని చెప్పేసి పిలుస్తాం. మనకు తెలుసు ఆల్రెడీ, పెద్దగా ఇది ఎగ్జామ్ దృష్ట్యా ఫేమస్ అండి. తెలంగాణ కల్చర్లో మనకు ప్రశ్న వస్తుంది. ఏపీ చూస్తే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అని చెప్పేసి ప్రతి నెలలో 3rd Saturday ఒకరోజు శుభ్రత కోసం అని చెప్పేసి ఉపయోగిస్తున్నది. సో వెరీ ఫేమస్ స్కీము, 3rd Saturday అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి కర్నూలు డిస్టిక్ లోపల ఎమ్మి గనూరు లోపల ఏర్పాటు చేస్తున్నాం. సో ఎమ్మి గనూరు లోపల ఏర్పాటు చేస్తున్నాము. మిగతా ఆర్టికల్స్ ఎగ్జామ్ దృష్ట్యా అంతగా అవసరం లేదండి. మీ కరెంట్ అఫైర్స్ చూస్తే నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవే ఎక్కువ వస్తాయి. అట్లా అని చెప్పేసి లోకల్ ఇష్యూ మనం ఎప్పుడు నెగ్లిజెన్స్ చేయవద్దు. ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్ లోపల కరెంట్ అఫైర్స్ మనం 100% న్యాయం చేసినాం, ఎక్కడ మనం మిస్ చేయలేదు. మన Group 2 జరిగింది, Group 3 అయింది, Group 4 అయింది, Group 1 ప్రిలిమ్స్ అయిపోయింది, తెలంగాణ లోపల మన యూపీఎస్ ప్రిలిమ్స్ అయిపోయింది, ఎక్కడ మనకు మిస్ కాలేదు. సో మనకి ఆర్టికల్స్ తక్కువ ఉన్నాయంటే పేపర్లో అంశాలు లేవు, ఇంకా మనం తయారు చేసి ఇస్తే తప్పించి లేవండి. ఇంకేమైనా ఉంటే మనం 14 గంటల ముందు డిస్కస్ చేసినాం. అయితే మనకు కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఎస్, ఒప్పుకోవాల్సింది ఏంది, మణిపూర్ లోపల రాష్ట్రపతి పరిపాలన అని చెప్పేసి నెక్స్ట్ వీక్లో నేను ఈ పాలిటీ కోర్స్ ఉంది కదా యాప్లో క్లాస్ చేస్తున్నా. నెక్స్ట్ వీక్లో మనకి రాష్ట్రపతి యొక్క ఎమర్జెన్సీ పవర్స్ అని చెప్పేసి జరుగుతుంది. అది బుధవారం లేదా మంగళవారం షెడ్యూల్ చేస్తే కావచ్చు మేబీ. సో అదే క్లాసు ఇందులో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ 2 times క్లాస్ అయితే అవసరం లేదు. సో మీ యాప్లో ఉన్న క్లాస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఐ మీన్ బేసిక్స్ నుంచి అప్డేట్స్ వరకు మొత్తం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మ్యాప్ లేదా ఆ బొమ్మలు ఉపయోగించి మనం చేద్దాం. సో రాష్ట్రపతి పరిపాలన ఎట్లా విధిస్తారు, కారణాలు ఏంటి, విధిస్తే ఎంతకాలం అమల్లో ఉంటుంది, 1 year కంటే ఎక్కువ పొడిగించాలంటే ఏ 2 conditions అప్లై చేయాలి, గరిష్టంగా ఎన్నేళ్ళు అప్లై చేయవచ్చు, ఆ ఎన్నేళ్ళు అప్లై చేసినాక మళ్ళీ ఇంకైనా పెంచాలంటే ఏం చేయాలి, ఇంతవరకు ఎక్కువ సంవత్సరాలు ఏ రాష్ట్రం లోపల, ఎక్కువ సార్లు ఏ రాష్ట్రం లోపల, ఫస్ట్ టైం ఏ రాష్ట్రం లోపల, ఈ ప్రెసిడెంట్ రూల్ వల్ల లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఫండమెంటల్ రైట్స్ లోపల ఏమైనా మార్పులు వస్తే ఏంటని చెప్పేసి టేబుల్ కొట్టేసి మొత్తం డిస్కస్ చేస్తాం. కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదే మనకి ఇక్కడ చూస్తే టైం తక్కువ ఉంటుంది కాబట్టి సో మణిపూర్లో 11 సార్లు అని చెప్పేసి, యూపీలో 10 సార్లు అని చెప్పేసి, సస్పెన్షన్లో ఉంది అని చెప్పేసి అట్లా మనం డిస్కస్ చేస్తే అయిపోద్ది ఇక్కడ. సో కాబట్టి నెక్స్ట్ వీక్ వస్తుంది. తర్వాత తెలంగాణ లోపల భూభార చట్టం అని చెప్పేసి ఉన్నది, ఎస్సీ కమిషన్ వర్గీకరణ రిపోర్ట్ ఉన్నది, తర్వాత కులగణన అని చెప్పిస్తుంది. సో కులగణన మనకి ఇంకా February 28 వరకు మళ్ళీ దీన్ని రీసర్వే చేస్తున్నాం. అది వచ్చినాక మొత్తం కలిపి ఒకేసారి 3 పెద్ద అంశాలండి, అంత పెద్ద మనం స్కిప్ చేయం. సో మనం హైడ్రా అని చెప్పేసి చాలాసార్లు పేపర్లో వచ్చింది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల. హైడ్రా అని చెప్పేసి కొంతమంది దాని మీద PhD కోర్సు కూడా పూర్తి చేసిండ్రు, అంటే ఒక 10-15 పేపర్లు చదివిండ్రు. మనం హైడ్రా అని చెప్పేసి ½ పేజీలో ఇచ్చేసిన సమాచారం మొత్తాన్ని. ఇన్ఫ్యాక్ట్ సర్వే పుస్తకం ఆధారంగా, తెలంగాణ మ్యాగజైన్ ఆధారంగా. సో మీకు ప్రశ్న వచ్చింది కదా, మనం ఆన్సర్ చేసి ఉన్నాం ఆల్రెడీ. సమాచారం అనేది ఎంత ఎక్కువ ఉన్నదానికంటే ప్రామాణికత అనేది ముఖ్యం ఎప్పుడైనా సరే. సో అది చూద్దాం ఒకసారి.
ఈ 4 అంశాలు పెండింగ్లో ఉన్నాయి. మనం కంపల్సరీ దాన్ని డిస్కస్ చేస్తాం. బట్ తెలంగాణ మ్యాగజైన్లో సమాచారం రావాలి. మన సర్వే పుస్తకం వస్తుంది కదా మళ్ళీ కొత్తగా, ఇన్ఫ్యాక్ట్ మనకి మార్చి లోపల, అప్పుడు దానిలో డిస్కస్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 15 వరకు మనం యాప్లో మ్యాగజైన్ అప్లోడ్ చేయాల్సి ఉండే యాప్ కొంచెం చిన్న ఇష్యూ. మనకి తరచుగా ఈ వీడియో ప్రాసెసింగ్ చాలా లేట్ అవుతుంది. యాప్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈరోజు యాప్ హ్యాండ్ ఓవర్లో తీసుకోవడం జరిగింది కాబట్టి నాకు ఆపరేటింగ్ చేయడానికి రాదు. సో మ్యాగజైన్ నేను రేపు అప్లోడ్ చేస్తాను.